నమస్తే. నూకపల్లి హౌసింగ్ అర్బన్ కాలనీలో జరుగుతున్న అక్రమాల గురించి మనం 2 రోజులుగా 3 రోజులుగా మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు వచ్చాం. నూకపల్లి హౌసింగ్ అర్బన్ కాలనీ 2008లో అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించగా 200 ఎకరాలలో 4000కు పైగా లబ్ధిదారులకు ఇండ్లు పట్టాలు కేటాయించారు, వాటి చేశారు. ఇదంతా అయిపోయిన తర్వాత 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగిత్యాల నియోజకవర్గంలో పట్టు సాధించడం కోసం 2014లో ఇక్కడ బీఆర్ఎస్ ఓడిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేస్తే జగిత్యాల మాత్రం కాంగ్రెస్ గెలిచింది. అంటే జీవన్ రెడ్డి ప్రాబల్యం ఎంత స్ట్రాంగ్గా ఉంది, ఎంత పకడ్బందీగా ఉంది అనేది అక్కడ అర్థమైపోయింది. ఇది రాజకీయ కోణం. ఈ రాజకీయ కోణాన్ని అడ్డం పెట్టి జీవన్ రెడ్డిని ఖచ్చితంగా దెబ్బ కొట్టాలి, ఇక్కడ మన గులాబీ జెండా పాతాలనే ఒక దృక్పథంతో అప్పటి ఎంపీ కవిత ఓడిపోయిన సంజయ్ కుమార్ను పట్టుకొని ఒక స్కెచ్ గీశారు. ఏంటది అంటే, ఇక్కడున్న నిరుపేదలకు, ఇల్లు లేని నిరుపేదలందరికీ పెద్ద ఎత్తున డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తే వాళ్ళందరికి మనకు ఓటు బ్యాంక్గా మలుచుకోవచ్చు అనే ఒక కాన్సెప్ట్కి వచ్చారు. ఇది కరెక్టే. ఇల్లు లేని నిరుపేదలకు ఇండ్లు వస్తాయి, కరెక్టే. వాళ్ళు ఓటు వేయడం కూడా కరెక్టే. అయితే ఏం చేయాలి? 4520 ఇండ్లు డబుల్ బెడ్రూమ్లకు మీరు పునాది వేసినప్పుడు ఒక లేఅవుట్ చేయాలి, ఒక పద్ధతి ప్రకారం చేయాలి. కల్వకుంట్ల కుటుంబ సభ్యులు 10 ఏళ్ళు తెలంగాణలో ఎంత అరాచకం సృష్టించారో తెలంగాణలో బుద్ధి ఎరగని చిన్న బుడ్డ పోరని అడిగినా కూడా చెప్తారు. వాళ్ళ దోపిడీ ఎట్లా ఉంది, వాళ్ళ పరిపాలన ఎట్లా ఉంది అంటే దుబారా, ధ్వంసం, ప్రతి పథకం సర్వనాశనం. లబ్ధి 10 రూపాయలుంటే 90 రూపాయలు దుర్వినియోగం. ఇలాంటి పథకాలు అనేకం చెప్పుకుంటూ పోతే అది పక్కన పెడితే ఈ డబుల్ బెడ్రూమ్లు 4520 డబుల్ బెడ్రూమ్లు మనం కేటాయించినప్పుడు ప్రత్యేక ప్యాకేజ్ కింద, ప్రత్యేక కోటా కింద జగిత్యాల నియోజకవర్గానికే రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా 4520 డబుల్ బెడ్రూమ్లను మంజూరు చేశారు. దానికి స్థలం ఎక్కడ ఉండాలి? స్థల సేకరణ చేయాలి, లేఅవుట్ గీయాలి. లేఅవుట్ ప్రకారం 4520 డబుల్ బెడ్రూమ్లను మనం నిర్మించాలి. కానీ గతంలో 2008లో అంతకుముందు 110 ఎకరాల ప్రభుత్వ భూమిని, 120 ఎకరాల పట్టా భూములను అప్పటి జీవన్ రెడ్డి, అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ మంత్రి జీవన్ రెడ్డి 220 ఎకరాల భూసేకరణ చేసిండు. పట్టా భూములు కొనుగోలు చేసిండు, కాంపన్సేషన్ ఇచ్చేసిండు. 110 ఎకరాల ప్రభుత్వ భూమిని చేసిండు. మొత్తం ఎంతైంది? 200 ఎకరాలు. 4000 మంది నిరుపేదలకు పట్టాలిచ్చిండ్రు. ఇండిపెండెంట్ హౌస్ గా 70 గజాల చొప్పున 4000 మంది నిరుపేదలకు పట్టాలిచ్చి ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోసి ఇంకొక అంశం కూడా చెప్పారు. ఈ ఇండ్లు పూర్తిగా ప్రభుత్వమే కట్టిస్తుంది, ఈ 70,000 మీకు సరిపోకపోతే ఇంకా మీకు లోన్లు ఇప్పించి ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అంతవరకు బాగానే ఉంది. ఆ ఇండ్లను కాలక్రమేణా అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఈ 4000 డబుల్ బెడ్రూమ్ల 4520 డబుల్ బెడ్రూమ్లను తీసుకొచ్చిన కల్వకుంట్ల బీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పటి ఎమ్మెల్యే కానీ సంజయ్ కుమార్, ఇప్పుడు ఎమ్మెల్యే రెండోసారి గెలిచిన సంజయ్ కుమారు, వీళ్ళంతా జీవన్ రెడ్డి సేకరించిన భూముల్లో, జీవన్ రెడ్డి 200 ఎకరాలు సేకరించిన అదే భూమిలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణంలో ఉన్నవి, బేస్మెంట్ లెవెల్లో ఉన్న వాటిని దాదాపు 2000 ఇండ్లను మిలిటరీ పెట్టి, 2000 ఇండ్లను పోలీసులను పెట్టి చదును చేశారు. 2000 మంది లబ్ధిదారులు ఇప్పుడు ఆన్లైన్లో కొట్టి చూస్తే 2000 మందికి ఇండ్లు కేటాయించినట్టు చూపిస్తుంది ఆన్లైన్లో. మరి వాళ్ళకి ఇండ్లు ఉన్నాయంటే ఇండ్లు లేవు. ఈ 4520 ఇండ్ల డబుల్ బెడ్రూమ్లో ఈ డబుల్ బెడ్రూమ్ల కింద ఇండ్లు కోల్పోయిన వారికి అనర్హులుగా ప్రకటించి పక్కకు నెట్టారు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఆన్లైన్లో చూస్తే మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని చెప్తుంది, కానీ ప్రత్యక్షంగా చూస్తే ఇల్లు లేదు, ఇందిరమ్మ లేదు. ఏంటి వాళ్ళ పరిస్థితి? పక్కన పెట్టేస్తే ఇప్పుడున్న డబుల్ బెడ్రూమ్లు 4520 ఇండ్లు ఏ ప్రభుత్వమైనా నిర్మాణం చేపట్టినప్పుడు దానికి ఒక లేఅవుట్ గీయాలి, దానికి ఒక దేవాలయం ఉండాలి, ఒక ఆట స్థలం ఉండాలి, ఒక బస్ స్టాండ్ ఉండాలి. ఇవన్నీ చేసేటప్పుడు ఈ ఎవరైతే కాంగ్రెస్ లీడర్ సేకరించిన జీవన్ రెడ్డి సేకరించిన
దానిలోనే మీకు స్థల సేకరణ సాధ్యం కాలే, మీకు స్థల సేకరణ చేసేంత ఓపిక లేదు, అంత గట్స్ కూడా లేవనేది ఇక్కడ స్పష్టం అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం సేకరించిన స్థలంలో మీరు డబుల్ బెడ్రూమ్లు కట్టి గేన్ కావాలనడము, ఒక ఆటను గుంజుకొని పక్కోడి పళ్ళ్యాన్ని గుంజుకొని ఇది మేం తెచ్చినామని ఇంకోనికి పెట్టడం ఎంత నీచమైన సంస్కృతి. బీఆర్ఎస్ పరిపాలనే అట్లా. కాబట్టి ఈ 4,500 డబుల్ బెడ్రూమ్ల కింద ఇండ్లు అయిన నిరుపేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. వాళ్ళందరినీ అనర్హులుగా ప్రకటించారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? నాసిరకంగా నిర్మించిన ఈ డబుల్ బెడ్రూమ్ల లబ్ధిదారులకు వసతులు కల్పించడం కోసము ఈ మిగతా ఉన్న ఇందిరమ్మ ఇండ్లను నిలమట్టం చేయడం అంటే ఇది మీకు స్థల సేకరణ సాధ్యం కాదు. పక్క ఏళ్ళ భూమి లభ్యత చేయడం కాదు. ఉన్నయి కూలగొట్టడం, మీ పేరు నిర్మించుకోవడం, ఉన్నయి కూలగొట్టడం, మీ పేరు పెట్టుకోవడం. ఇది ఎక్కడైనా ఉందా? ఇప్పుడు జరిగిన పరిస్థితి కూడా అదే. ఎందుకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూలగొట్టారంటే ఇక్కడ ఈ స్థల సేకరణ చేసిన జీవన్ రెడ్డికి పేరును పూర్తిగా తుడిచిపెట్టడం కోసం. ఒకవేళ మీ రాజకీయ ఆట పక్కన పెట్టండి. ఇక్కడ నిరుపేదలు నలుగుతున్నారు, ఇండ్లు లేని నిరుపేదలు నలుగుతున్నారు. 2,000 ఇండ్లను సర్వనాశనం, 2,000 ఇందిరమ్మ ఇండ్లను సర్వనాశనం చేసి పూర్తిగా భూస్థాపితం చేసి 4,520 డబుల్ బెడ్రూమ్లను కట్టి వాళ్ళకు సౌకర్యాలు లేకపోతే మిగతా ఇందిరమ్మ ఇండ్లను కూడా సదును చేసే కార్యక్రమాన్ని ముంగటేసుకున్న మిస్టర్ సంజయ్ కుమార్, ఇటు ఒకసారి వినండి. ఇది వాస్తవం, మీకు ఎవిడెన్స్ మేము చూపిస్తాం. 1,611 ఇండ్లు మిగిలినాయి ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు. అవి నానా స్టేజీలో ఉన్నాయి. ఒకటి బేస్మెంట్, ఒక లెంటల్, ఇట్లా స్లాపులు పడున్నాయి. వాటిని 5 లక్షల ఇందిరమ్మ పథకం కిందికి కన్వర్ట్ చేయాలని చెప్పేసి జీవన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి ఒక వినతి పత్రం ఇచ్చారు గతంలో. ఈ 1,611 ఇండ్లకు 5 లక్షల చొప్పున కేటాయిస్తే ఇది ఒక కాలనీగా తయారవుతుంది, ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని దీనికి వర్తింపజేయండి అని చెప్పి సీఎంకు లెటర్ ఇస్తే సీఎం గారు ఏం చేశారంటే ఇక్కడున్న కలెక్టర్కు, జగిత్యాల జిల్లా కలెక్టర్కు దీని బడ్జెట్ ఎంత, ఇది ఒకసారి ఎస్టిమేషన్ అని చెప్పేసి ఒక నోటీస్ పంపారు సీఎంఓ కార్యాలయం నుంచి. అప్పుడు హౌసింగ్ కార్పొరేషన్, ఇక్కడ జగిత్యాల హౌసింగ్ వాళ్ళు, ఇక్కడున్న అధికారులు ఈ 1,611 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లకు కన్వర్షన్ చేస్తే, ఇంటికి 5 లక్షల చొప్పున కేటాయిస్తే 52,60,00,000 రూపాయలు అవుతాయని చెప్పేసి ఒక నివేదిక ప్రభుత్వానికి సమర్పించింది. ఇప్పుడు ఏమవుతుంది? 52,60,00,000 రూపాయలకు మంజూరైతే ఈ 1,611 ఇందిరమ్మ ఇండ్లు ఇండిపెండెంట్ ఇండ్లుగా బ్రహ్మాండంగా రూపుదిద్దుకుంటాయి. ఈ ప్రయత్నం ఒకవైపు జరుగుతుండగానే అర్ధరాత్రి మున్సిపల్ అధికారులను రెచ్చగొట్టి ఆ ఇండ్లను నేలమట్టడం చేయడంలో మీకు రాజకీయ స్వార్థం ఉందా, ప్రజా ప్రయోజనం ఉందా? ప్రజా ప్రయోజనం ఉందని మేము ఎట్లా అనుకుంటాం? అంటే ఇన్ని రోజుల నుంచి మీరు చేస్తున్నది కేవలం రాజకీయ ప్రయోజనం కోసమేననేది ఇప్పుడు తేటతెల్లం అయిపోయింది. ఇద్దరు నాయకులు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి కానీ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కానీ చెరో ప్రయత్నం చేస్తే ఈ నియోజకవర్గం బాగుపడాలి. కానీ ఒకరి ప్రయత్నాన్ని ఒకరు ఇచ్చగొట్టుకుంటే ఏమైతుంది? సామాన్యులు సమజలవుతున్నారు, సామాన్యులు అవస్థలు పడుతున్నారు. ఈ ప్రయత్నం జరిగితే, ఈ ఇందిరమ్మ ఇండ్ల కన్వర్షన్ జరిగితే అవి ఇండిపెండెంట్గా వస్తాయి. ఇండిపెండెంట్గా ఒక కాలనీ ఏర్పడుతుంది. అప్పుడు మీ డబుల్ బెడ్రూమ్లు వెలవెలబోతాయి. మీ నాసి రకం డబుల్ బెడ్రూమ్లు, మీ డబుల్ గేమ్లు అన్నీ పటాపంచలు అవుతాయి. అందుకేనా అర్ధరాత్రి పూట పోయి మున్సిపల్ అధికారులను రెచ్చగొట్టి ఇందిరమ్మ ఇండ్లను నేలమట్టం చేసిందనేది సుస్పష్టంగా మనకు కనబడుతుంది. ఒక సీఎం దగ్గర ఒక ఫైల్ ఉంది. మీరు కాంగ్రెస్లోనే ఉన్నారు కదా, మీరు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా చలామణి అవుతున్నారు కదా, సీఎం దగ్గర ఒక మాజీ మంత్రి ఫైల్ పెట్టి 1,611 ఇండ్లను 5 లక్షల కింద కన్వర్ట్ చేసి వాళ్ళకి ఇండిపెండెంట్ ఇల్లు కట్టిద్దామనే ప్రయత్నాన్ని మీరెందుకు అర్ధరాత్రి దాన్ని తుడిచిపెట్టే ప్రయత్నం చేసిండ్రు? మీ అధికార దుర్వినియోగానికి ఇది పరాకాష్ట. మీరు చేసింది మామూలు తప్పు కాదు, ఇది పూర్తిగా అందరు చర్చించుకునేది ఇదే పరిస్థితి. మీరు ఇన్ని రోజులు అభివృద్ధి మంత్రం వెనుక నడిచింది మీరు అభివృద్ధి కాదు, ఇది సామాన్య ప్రజల మేలు కోరే కాదు. కేవలం మీ కమిషన్లు, కేవలం మీ కాంట్రాక్టర్లు, కేవలం మీకు డబ్బు యావా. నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్లో మళ్ళీ 50-60 కోట్లు ఎగజల్లి మళ్ళీ గెలవాలనే ఒక దురాశతోని మీరు చేస్తున్న ఆట. ఈ ఆటలో మీరు పూర్తిగా రెడ్ హ్యాండెడ్గా బయటపడిపోయారు. ఒక ప్రయత్నం జరుగుతున్న ఆ ప్రయత్నాన్ని తుడిచిపెట్టారనే దానికి అన్ని ఆధారాలు ఉన్నాయి. ఇద్దరు కాంగ్రెస్ లీడర్లే, ఇద్దరు ఒకే పార్టీలో మనగలుగుతున్నారు. ఒకరి ప్రయత్నాన్ని ఒకరు తుడిచిపెట్టడంలో పార్టీ బస్ట్ పడుతుందా, పార్టీకి పేరు వస్తుందా?
ఇప్పుడు చూడండి సామాన్యుల ముంగట మీరు ఎంత దోషిగా నిలబడ్డారో, ఇల్లు లేని నిరుపేదల ముందు మీరు ఎంత దోషిగా నిలబడ్డారో. గతంలో కూలగొట్టిన ఇంద్రమ్మ ఇండ్లు కూలగొట్టి డబుల్ బెడ్రూమ్లు కట్టిన ఆ బాధితులకు ఇండ్లు ఇవ్వకపోగా మళ్ళీ కొత్తగా ఇండ్లు కూలగొట్టేసి మీరు చాలా పెద్ద తప్పిదం చేశారు. మీరు ఎన్నికల్లో ఏ విధంగా మీరు సర్వైవ్ అవుతారనేది అర్థం కాని పరిస్థితి. ఇంత బ్లండర్ మిస్టేక్ మీరు ఎలా చేస్తారు? ఒక శాసనసభ్యునిగా మళ్ళీ పోయి సీఎంని కలిసేసి మళ్ళీ సీఎం దగ్గర ఫోజులు ఇచ్చేసి ఇది సీఎం మిమ్మల్ని అడగడా? ఇది కేవలం ఒక జగిత్యాల ప్రజలే కాదు, ఇల్లు లేని నిరుపేదలకు అన్యాయం చేస్తే కాంగ్రెస్ పార్టీ కాముగా ఊకుంటుందా? మీరు చేస్తుంది ఇక్కడ భ్రష్టు పట్టించింది కాంగ్రెస్ పార్టీని పూర్తిగా తుడిచిపెట్టడం ప్రయత్నం చేస్తున్నది బయట ప్రచారం జరుగుతుంది. ఒక కాంగ్రెస్ లో ఉండి కాంగ్రెస్ తో కొనసాగుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీకి మీరు ఎట్లా చెడ్డ పేరు తీసుకొస్తారు? ఇంకొక అంశం, ఈ నియోజకవర్గంలో జగిత్యాల నియోజకవర్గం జిల్లా కేంద్రంలో ఉంది. ఈ జిల్లా కేంద్రంలో మీకు అనువైన అధికారులను తీసుకొచ్చి పెడుతున్నారు. మీకు రబ్బరు స్టాంపులుగా చేసి అధికారులను తీసుకొచ్చి పెడుతున్నారు. సామాజిక కార్డు వాడిస్తున్నారు. ప్రశ్నించే తత్వాన్ని తొక్కేస్తున్నారు. మీరు అత్యంత తెలివిగా వ్యవహరిస్తున్నారు అనుకున్నారు. మీ తెలివితేటలన్నీ మొత్తం బయటపడిపోయినాయి. ఇప్పుడు జనాలందరూ మీ గురించే చర్చించుకుంటున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న కాంట్రాక్టర్లు, చిన్న చిత్క కాంట్రాక్టర్లు అందరినీ బొందబెట్టిండ్రు. మీరు ఒక్క రూపాయి లేకుండా చేసిన వాళ్ళని బతుకుదెరువు ఆగం చేసి పడేసిండు. ఈ ప్రాంతంలో చిన్న చిన్న కాంట్రాక్టులు బతకడం మూలంగా మీకు వచ్చిన నష్టం ఏంటి? వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు కదా, వాళ్ళు మీకు ఉపయోగపడరా? ఇదంతా మీరు తీసుకొచ్చిన 70 కోట్లను, మీరు తీసుకొచ్చిన 50 కోట్లను ప్యాకేజీలుగా విభజించి ఒక ప్యాకేజీగా పెట్టి ఒక క్లాస్ 1 కాంట్రాక్టర్ లో పెడితే ఈ ప్రాంత ప్రయోజనాలు బాగుపడతాయా? ఈ ప్రాంత కాంట్రాక్టర్లు ఏం కావాలి? చిన్న చిత్క మున్సిపల్ మీద ఆధారపడి బతికే కాంట్రాక్టర్ల పరిస్థితి ఏంటి? ఎన్ని రోజులు చేస్తారు ఇట్లా? మీరు ఎన్ని రోజులు వన్ మ్యాన్ ఆర్మీ నడుపుతారు? ఇన్ని రోజుల్లో చాలా మంది అభివృద్ధి అనుకున్నారు. అభివృద్ధి మాటున సాగుతున్నది కమిషన్ల దందా అనేది ఇప్పుడు తేలిపోయింది. మీ అసలు రూపం బయటపడిపోయింది. ఇందిరమ్మ ఇండ్లు కూలగొట్టడంలోనే మీ అసలు రూపం బయటపడిపోయింది. మీ షాడిజం బయటపడిపోయింది. ఇది చాలా మంది గ్రహిస్తున్నారు. స్థానిక సంస్థల్లో మీరు ఎక్కడికి పోయినా మీకు ఎదురు ప్రశ్నలు ఇస్తారు. ఎక్కడికైనా మీకు నిలదీతలు మొదలవుతుంది. ఈ తప్పు మీ పతనాన్ని కోరుకుంటుంది. సరిచేయండి.